హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు. ఈరోజు ఒక టాపిక్ మీద మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం సారాంశం ఏంటంటే చెంచా యుగం. అంటే ఆయన అనుభవంలో ఎంతోమందిని చూసి అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇలా మారిపోతున్నారు అని ఆయన పూర్తి అవగాహనతో చెంచా యుగం అనే పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసింది. అది ఈ తరం రాజకీయాలకి చాలా అతి దగ్గరగా ఆయన ఎప్పుడో 1982-83 ప్రాంతంలో రాసిన పుస్తకం అది. కానీ ఇప్పుడు అది అచ్చు గుద్దినట్టు ఇప్పటి రాజకీయాలకి చాలా దగ్గరగా బాగా నన్ను ఆకర్షించిన పుస్తకం అది. అందులో కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకుందాం. వీళ్ళు ఎందుకు చెంచాగిరి వహిస్తున్నారు, ఎందుకు ఇలా మారిపోతున్నారు రాజకీయాలు నాయకులు కొంతమంది అనేది ఒక అధ్యయనం చేసి రాసిన పుస్తకం అది. ఆయన గారు మహనీయుడు. దీనిలో ముఖ్యంగా బీసీలు, అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, బడుగు బలహీనులు రాజకీయంగా పొలిటికల్గా ఎదగలేకపోవటానికి ప్రధాన కారణం ఇదిగో ఈ చెంచా యుగం అనే పుస్తకంలో చాలా ఖచ్చితమైన అవగాహనతో పూర్తి ఆధారాలతో రాశారు. ఆయన చాలామందిని ఉదాహరిస్తూ ఏ కులం మిన్న జాతులన్నింటిలో కూడా ఈ బలహీనతలేంటి, ఎందుకు బడుగులకు రాజ్యాధికారం రాలేకపోయింది, ఎందుకు రాలేకపోతున్నారు అధికారంలోకి, అగ్రవర్ణాలను ఏ విధంగా ప్రలోభ పెట్టి పదవుల వెరవేసి కావచ్చు, డబ్బు ఎరచూపి కావచ్చు, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ అడుగులకు మడుగులెత్తే ఒక తాబేదారులుగానో లేకపోతే ఒక చెంచాలలాగా చెంచా యుగం అనే పుస్తకం రాసిందే ఈ కాన్సెప్ట్ మీద. కానీ మిన్న జాతులైన తన జాతిల వాళ్ళని ఆయన కూడా ఆ జాతుల్లో ఉన్నవాడైనా నాలాంటి బీసీలమంతా ఆ జాతుల వాళ్ళమైనా అది నిజాలను ఒప్పుకోవటానికి, నిజం నిర్ముఖమాటంగా మాట్లాడటానికి ఏమాత్రం సంకోచించకుండా మహనీయులు కాన్షీరామ్ గారు రాసిన ఆ చెంచా యుగం పుస్తకంలో ఏమని చెప్తాడంటే ఆయన బీసీలు ఎదగపోవటానికి కారణం ఏంటి? బీసీలు 85% పైగా జనాభా ఉన్న బీసీలు ఈ దేశంలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎందుకు బీసీలకు రాజ్యాధికారం రాలేదు? కారణం ఏంటంటే ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడంటే అగ్రవర్ణాలే గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అగ్రవర్ణాలే పరిపాలించడానికి కారణం ఆ 3 కులాలే దేశాన్ని బ్రాహ్మణులు, కమ్మలు, రెడ్లు పరిపాలించిందంతే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన కన్వర్టెడ్ బీసీ తప్ప 2000 ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకుంటా, బహుశా నాకు అవగాహన సబ్జెక్టు కరప్షన్, ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్కి ఆయన కన్వర్టెడ్ అయ్యాడు బీసీగా. అంతే తప్ప బీసీలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేదు. ఫస్ట్ తెలుగు రాష్ట్రాలకు వద్దాం. అంజయ్ గారు లేదా ఉమ్మడి రాష్ట్రంలో మన పివి నరసింహరావు గారు, అలా 2-3 మాత్రమే ఉన్నారు. మిగతా అందరూ రెడ్లు, కమ్మలు, దొరలు. గత 10 ఏళ్లుగా పరిపాలించిన కేసీఆర్ గారు. వీళ్ళు తప్ప బీసీలు ఎందుకు ఎదగలేదు? ఎదగపోవడానికి కారణాలు కూడా కాన్షీరామ్ గారు రాశారు. ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడంటే అతని ఆర్థికంగా లేకపోయినా అతని స్వశక్తితో, మాట కార్యతనంతో, ప్రజాసేవలో నిమగ్నమై 24 గంటలు 24 అవర్స్ 360 రోజులు ప్రజల సేవ చేస్తూ ఎదిగిన నాయకుడిని కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఏదో ఒక పదవి ఆశ చూపి, లేదా ఏదో ఒక మనిషినంత బలహీనతలు ఉంటాయి కదా, ఒక పదవి కోరిక, నేను కష్టపడ్డాను, ఎమ్మెల్యే నేను, మంత్రి పదవి కోరుకోవడం తప్పలేదు కదా, ఆ మంత్రి పదవి ఎరచూపి వాళ్ళని వాళ్ళ చేతల్లో పెట్టుకొని, వాళ్ళ చెప్పు చేతల్లో ఆయన పొగడకపోతే రేపు ఈ మంత్రి పదవి ఊడిపోయిద్దేమో, ఆ ధోరణో లేకపోతే ఆ
ముఖ్యమంత్రి గారినో పొగడకపోతే పదవులు ఎక్కడ పోతాయని వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడటం వరకైతే ఓకే. కానీ ఈ అగ్రవర్ణాల వాళ్ళు చేసిన దుర్మార్గం ఏమి రాశాడంటే కాన్సీరామ్ గారు, తన జాతి తన సామాజిక వర్గాల చేత ఆ సమాజాన్నే, ఉదాహరణకు బీసీ వాళ్ళని, బీసీలలో ఒకరిలో ఇద్దరును ఎంచుకొని వాళ్ళకు 1-2 పదవులు ఇచ్చి వాళ్ళ చేతే బీసీలని అనగదొక్కియటం. దళితుల్లో ఒకళ్ళిద్దరికి వాళ్ళకిట్టు మా దళిత సోదరులకి 17%, ఒక 7%, 15%, 22% రిజర్వేషన్లు ఎలాగో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలాగో పదవులు వస్తాయి మా సోదరులు. కానీ వాళ్ళని కూడా వాళ్ళ చేత పదవులు ఆశ చూపించి వాళ్ళతోనే దళిత వర్గాల్లో కొన్ని వారు ప్రశ్నించే గొంతుకు ఎవరైనా ఉంటే వాళ్ళని తెచ్చేయటం, వాళ్ళని అనగదొక్కటం. ఓట్లేమో బీసీలు, ఎస్సీ ఎస్టీలు, ముస్లిం మైనారిటీ మనై. ఈ ఓటుతో గెలిచి వాళ్ళు పీఠం మీద కూర్చొని ముఖ్యమంత్రిగా కూర్చొని అగ్రవర్ణాల వాళ్ళు మన వాళ్ళతో చేపించిన దాష్టీకాల వల్ల, దుర్మార్గాల వల్ల 85% పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది అనేది కాన్సీరామ్ గారి దృఢమైన అభిప్రాయం. అందుకే ఆయన ఉద్యమం ద్వారానే కాన్సీరామ్ గారు బీఎస్పీ పార్టీని స్థాపించి ఆ స్థాయికి ఎదిగిన నాయకుడు ఆయన. అయితే ఇందులో ఉదాహరణకు మచ్చుకు మనం కొన్ని తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విషయాలను కొన్ని ప్రస్తావించుకుంటే, ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అలాగే జరిగింది. గత 10 ఏళ్ళుగా చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యమ నేతగా ఎదిగి ఉద్యమం చేశాడు. అతనికి అంతవరకు పర్వాల ఓకే, నాయకుడిగా ఎదిగాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమం ముసుగు తీసేసి పత్తు రాజకీయం అని ఆయన చెప్పాడు. చేయొచ్చు రాజకీయాలు, కానీ చేసింది ఏంటి? కాంగ్రెస్లో ఉన్నోళ్ళని, టీడీపీలో ఉన్నోళ్ళని, లేదా బీజేపీ ఇంకో పార్టీ, ఇంకోటి, ఆఖరికి ఈ బహుజన సమాజ్ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉంటే టోటల్గా బీసీలలో ఎదిగిన నాయకుల్ని స్వశక్తిగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి గెలవగలిగిన నాయకులను కూడా తన పార్టీలో చేర్చుకొని ఈ బీసీలను అందరినీ నిర్వీర్యం చేసి 85% బీసీలు. కానీ ఎలమ ధరలు ఉన్నది 2% తెలంగాణలో. తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు కానీ చౌదరులు కానీ ఉన్నది కూడా 5% మాత్రమే. వీళ్ళొక 5, వాళ్ళొక 5%, కొంచెం అటు ఇటు అంతే. కానీ విచిత్రం ఏంటి? పరిపాలించింది ఈ 3 కులాలే. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఎక్సెప్షన్ టి అంజయ్య గారు, ఆయన పివి నరసింహారావు గారు, ఎక్సెట్రా వాళ్ళు. అయితే కొంత న్యాయం జరగలేదంటే కొంతవరకు న్యాయం జరిగిన మాట వాస్తవం. ఎన్టీ రామారావు గారి టైంలో కొంత బీసీలకి, అసలు బీసీ కాన్సెప్ట్ మీద బీసీలకి ఎక్కువ అసలు బీసీలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని తెలియచెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విషయంలో ఆయన్ని కులానికి ఆపాదించకూడదు. కానీ బీసీలు చదువుకునే మనం ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తుల కానించి, డాక్టర్ల కానించి, వాళ్ళు ఎక్కడెక్కడున్న వెతికి బీసీలకు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీల నాయకత్వాన్ని పెంచి పోషించింది మాత్రం ఎన్టీఆర్ గారు. కానీ ఆ తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అది మోసం చేశాడు అనుకోండి. కానీ బీసీలను కూడా అనగదొక్కాడు. ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఆయన బిడ్డ, లేదా వాళ్ళకు సంబంధించిన కొంతమంది చేతిలో పూర్తి అధికారం. మేము కోరుకునేది కాన్సీరామ్ గారు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, మేమంతా కోరుకునేది బీసీల చేతిలో అధికారం ఉండాలి. వాళ్ళెవరో ముఖ్యమంత్రులుగా ఉండి బీసీలకు 4 పదవులు ఇచ్చా, 10 మంది ఎంపీలను చేసాం, 10 లేకపోతే 5 మంది ఎమ్మెల్యేలను చేసాం, 15 మంది ఎమ్మెల్యేలను చేసాం, 5 మంత్రులకు ఇచ్చామని ఒక ఆయన అంటాడు, 10 మంది మంత్రులు ఇచ్చామని ఒక ఆయన అంటాడు. ఇవ్వడానికి వాళ్ళెవరు? మనం తీసుకునే స్థాయిలో ఉన్నామా? 85% జనాభా ఉన్న బీసీ జనాభా ఓట్లు మొత్తం మనవి, కానీ వాళ్ళు మనకి ఇచ్చినట్ట, మనం తీసుకున్నట్ట. ఎంత దుర్మార్గం! అందుకే ప్రజలు తిరగబడ్డారు. అక్కడ కేసీఆర్ గారి 10 ఏళ్ల ప్రస్థానం ముగిసిపోయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో. కాంగ్రెస్ ఏం శుద్ధపోసని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి
78 ఏళ్ల స్వతంత్రం భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలించింది ఎక్కువ కాంగ్రెసే. ఈ అన్ని తప్పులకు అన్ని పాపాలకు కాంగ్రెస్ ప్రత్యక్ష సాక్షి. కాంగ్రెసే చాలా వరకు ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పోషించింది. లేదంటే ఎప్పుడో దళితులను ఎంతోమంది దళిత నాయకులు ఉన్నారు, దళితులని లేదా ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు, ప్రోత్సహించి వాళ్ళని బీసీ నాయకత్వాన్ని పెంచి పోషించవచ్చు కదా. 50-60 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లే కదా బీజేపీ కావచ్చు, 15 ఏళ్ళు మహా అయితే దేశంలో అధికారంలోకి వచ్చింది. అంతకంటే ముందు మొత్తం కాంగ్రెసే కదా. కానీ అది ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా 20-25 ఏళ్ళుగా రాజకీయాలను అతి దగ్గరగా ఉండి చూసిన వాళ్ళలో నాకు అవగాహన ఉన్నంత వరకు బీసీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్ కృష్ణయ్య గారి నుంచి మొదలుకొని బీసీ నాయకులు అనేక మంది బీసీ నాయకులు తయారైనప్పుడల్లా వాళ్ళకి ఏదో పదవులు ఆశ చూపించి ఒక పదవి ఇచ్చి బీసీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు గత 5 ఏళ్లుగా కేసీఆర్ కావచ్చు, తర్వాత ఇప్పుడు 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మరీ దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే వెన్నుముక కాదు, బ్యాక్ బోన్ అని చెప్పి ఒక విచిత్రం పైన పదాన్ని ఆయనే కనిపెట్టినట్టు. తెలుగు ఇంగ్లీష్ అంతే, వెన్నుముక బ్యాక్ బోన్, కానీ అదే ఒక పెద్ద కొత్త పదమైనట్టుగా సృష్టించి బీసీలకు నేను ఇది చేస్తానని ఆర్ కృష్ణయ్య గారి లాంటి మహానుభావుడు ఉద్యమ నేతని ఆకట్టుకుని ఆయనలోకి ఆ పార్టీలోకి తీసేసుకొని ఆయనకి రాజ్యసభ చూపించాడు. ఆర్ కృష్ణయ్య గారు సరే ఎన్నో నాళ్ళు ఉద్యమం చేశాడు, ఉద్యమ నేతగా మేమందరం గౌరవించే వ్యక్తి కాబట్టి మేము కూడా ఎవరి కాళ్ళం సైలెంట్ అయిపోయాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి? 56 కార్పొరేషన్లు పెడుతున్నాం, బీసీలను అసలు సింహాసనాలు వేసి కూర్చోబెడుతున్నాం అని చెప్పి 750 పదవులు ఇస్తున్నామని చెప్పి కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లు మొత్తం మీరే అని చెప్పాడు. కుల వ్యవస్థని సర్వనాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా స్పష్టంగా పూర్తి అవగాహనతో కులాలన్నిటినీ సర్వనాశనం చేసే ప్రక్రియ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క అనవసరమైన ఈ పదవులు ఆశ చూపించి ప్రతి కులాలకి మధ్య చిచ్చే కాకుండా ఆ వర్గాలలో కూడా చిచ్చు పెట్టాడు. ఉదాహరణకి బీసీలలో 111 కులాలు ఉన్నాయి. ఇందులో నువ్వు ఇచ్చిన పదవులు 56 మంది. మిగతా కులాలందరూ ఏం కావాలి మరి? వాళ్ళందరూ ఏళ్ళ మీద ఏర్చిపడాలా? వాళ్ళందరూ ఏమైపోవాలి? 111. తెలంగాణలో అయితే 123 కులాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 111 కులాలు ఉన్నాయి. 56 కార్పొరేషన్లు చేసావు. అయినా సరే వాటికి ఏమన్నా నిధులు ఇచ్చావా? వీధులు ఉన్నాయా? నిధులు ఉన్నాయా? లేకపోతే ఆఫీసులు ఉన్నాయా? కుర్చీలు ఉన్నాయా? బల్లాలు ఉన్నాయా? టేబుల్ ఉన్నాయా? లేకపోతే ₹1 నిధి ఉందా? వాళ్ళకి మాత్రం ఆ పదవులు నీ కార్యకర్తలు కాబట్టి నువ్వు ఇచ్చిన పదవులు వాళ్ళు మాత్రం ఒక 50 లక్షలు 25 లక్షలు తీసుకొని కార్లు తిరగడానికి పనికి వచ్చారు తప్ప ఒక్క బీసీ బిడ్డకి ఒక ఉద్యోగం, లేకపోతే బీసీ బిడ్డకి ఒక లోను, ఏదైనా కారు, లేకపోతే ఏదో ఒకటి కొనుక్కొని వ్యాపారం, చిన్న వ్యాపారం చేసుకోండి 10,000 20,000 ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు. ఏమీ చేయకుండా బీసీలని విడగొట్టి కత్తితో నరికినట్టు ముక్కలు చేసి బీసీలని ఈ పదవులని ఎర చూపించి నిర్వీర్యం చేసిండు. వృత్తులను నిర్వీర్యం చేసిండు. ఉదాహరణకు చేనేతలకు 24,000 రూపాయలు, నెలకు 2,000 రూపాయలు ఇచ్చి అసలు వాళ్ళకి పని లేకుండా చేశాడు. వాళ్ళు బ్రతుకు తెరవలేదు. కూలి ఇచ్చేవాడు లేడు, పాగళ్ళు ఇచ్చేవాడు లేడు, పని కల్పించేవాడే లేడు. రోడ్ల మీద పడి ఎండలకు బండలకు పోతూ పనికి పోతూ బతుకుతున్నారు. ఇలాంటి ఈ రాష్ట్రంలో అనేకం ప్రతి వృత్తిని నిర్వీర్యం, మత్స్యకారుల్ని వాళ్ళకి అంతకుముందు ఉన్న పథకాలు మొత్తం తీసేశాడు, వాళ్ళని నిర్వీర్యం చేశాడు. మా ఒడ్రి సోదరులు కావచ్చు, రాడ్ బెండింగ్, బయలుదారులు అనేక మంది సర్వనాశనం చేసి వృత్తులు చేశాడు. కాబట్టే చివరికి ఆయనకు 11 సీట్లతో కూర్చోబెట్టారు. ప్రజలు డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు అనుకున్నాడు. నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు విసిరేస్తే పడిపోతాయి
అనుకున్నాను. కానీ ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒక రోజు గుర్తిస్తారు. ఎవరికి ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా చేసి చూపిస్తారు. అదే జరిగింది గత ఎన్నికల్లో కూడా. కాబట్టి బీసీలకు రాజ్యాధికారం, బడుగులకు రాజ్యాధికారం అనేది మా జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే పనిచేస్తాం. రాజకీయ పార్టీలతో మాకు పని లేదు. ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, ఎవరైనా సరే మంచి చేస్తే మంచి అని చెప్తాం. ప్రజలను హింసిస్తే వాళ్ళని దుర్మార్గులుగానే పరిగణిస్తాం. వాళ్ళ మీద ఖచ్చితంగా పోరాడతాం తెలియజేసుకుంటూ, కాన్సీరామ్ గారి కాన్సెప్ట్, ఈ యొక్క చెంచా యుగం ఇప్పుడు 2020 నుంచి 1920 నుంచి 24లో చాలా అద్భుతంగా కళ్ళ కట్టినట్టుగా కనపడింది. కారణం ఏంటంటే, కాపులను తిట్టాలంటే కాపులనే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. రెడ్లను తిట్టాలంటే రెడ్లే, బీసీలను తిట్టాలంటే బీసీ, యాదవ్ని తిట్టాలంటే యాదవే, కమ్మలను తిట్టాలంటే కమ్మోళ్ళే. ఆ రకంగా వాళ్ళకి కులాలకి చిచ్చు పెట్టి, కులంలోనే కులాలకు చిచ్చు పెట్టి మళ్ళీ ఇలాంటి రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు సమాజానికి కూడా మంచిది కాదు కాబట్టి ప్రజలందరూ తెలుసుకున్నారు. అందుకే ఎప్పుడైనా నిజం నిలకడ మీదనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టే ప్రపంచం ఇంకానే నిలబడింది. అందుకే కొంతమంది చేసిన పనులు గతంలో పెద్దలు అనేవాళ్ళు, నువ్వు చేసిన పాపాలు నీ పిల్లల తరానికి వస్తాయిరా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కాదు. నీది నీకే, నువ్వు చేసింది నీకే, నువ్వే అనుభవించాల్సిందే. అందుకని మిత్రులారా, బీసీ సోదరులారా, మనం చేయదలుచుకుంది ఇప్పుడు బీసీలందరూ ఏకం కావాలి, అన్ని కులాలు ఏకం కావాలి, ఎస్సీ ఎస్టీలు, దళిత సోదరులు అందరూ ఏకం కావాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, అనేక పార్టీలు, ఈ యొక్క బీసీలకు సంబంధించిన పార్టీలు, దళితులకు సంబంధించిన పార్టీలు మొత్తం ఏకమై ఒక వేదిక మీదకి వచ్చి మనం పోరాడితే ఖచ్చితంగా అధికారం సాధించగలం. లేదంటే మనకేమవుతుంది, గత ఎన్నికల్లో మనం చూసాం కదా, పోరాడాం, మనం ఎన్నికల్లో నిలబడ్డాం. చీరాల నియోజకవర్గంలో 70-80 వేల చేనేత జనాభా ఉండి 70-80 ఓట్లు రాలేదు, వేయలేదు. ఎందుకు? ఫైనాన్షియల్గా డబ్బు లేదు కాబట్టి. డబ్బు రాజకీయం అయిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు వేల కోట్లు, 100 కోట్లు సంపాదించుకొని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. డబ్బు లేని పేదవాళ్ళు, ఆకలి చావులతో నకనకలాడే పేదలు ఆ డబ్బు కోసం ఆశపడతారు. వాళ్ళని మనం తప్పట్టడానికి వీల్లేదు. అందుకే గంపడు జనం ఉన్న మనం గుప్పెడు జనం చేతిలో ఎందుకు నలిగిపోతున్నాం? మనందరం మన బీసీలను, దళితుల్ని చైతన్యపరచాలి. వాళ్ళలో చైతన్యం వచ్చింది. ఇప్పుడు మొన్నల్లా ఎలక్షన్లో ఎప్పటికీ నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్నాడా? ప్రజలు డబ్బులు లేక నా డబ్బులు ఇచ్చాడుగా, వేశారు, ఓట్లు వేయలా. కానీ మనం చైతన్యపరచాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సమాజంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రతి వీధిలో, ప్రతి పల్లెటూళ్ళలో, ప్రతి నగరంలో కూడా మనం మనకు ఎందువల్ల మనం ఇలా నిర్వీర్యమైపోతున్నాం? రాజ్యాధికారంలో భాగం లేకుండా మన పేదరికంలో మన నుంచి పోదు. ప్రభుత్వంలో, చట్టసభల్లో, రాజ్యాధికారంలో ప్రతి కులం వాళ్ళు చట్టసభలో అడుగు పెట్టాలి. అప్పుడే ఆ చట్టసభలో ఉంటేనే ఆ జాతివాడు ఆ కింద ఉన్న జాతులను పైకి తీసుకురాగలడు. అందుకే మేము మొట్టమొదటి మా నినాదం ఒకటే, బడుగులకు రాజ్యాధికారం అనేది నినాదంతో పాటు అన్ని కులాలకి చట్టసభల్లో అవకాశాలు ఉండాలి. అది మనం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ఈ పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది. ప్రజా చైతన్యమే మనకు మార్గం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళలాగా మనం దోపిడీలు చేసి లాక్కొని మనం డబ్బు సంపాదించలేము. అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే అది చేయగలుగుతున్నారు. మన జాతిలో వాళ్ళు కొంతమంది పోయినా కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు. కానీ వాళ్ళు మన జాతికి ఉపయోగపడాల. అది పెద్ద బాధ ఇక్కడ. అయినా సరే మక్కువని ధైర్యంతో మనం అంతా కలిసి ఖచ్చితంగా పోరాడదాం. బీసీలకు రాజ్యాధికారం తెచ్చుకునే దిశగా అడుగులేద్దాం. వచ్చే 5 ఏళ్లలో మనం ఈ కళ నెరవేర్చుకుందామని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.